హైదరాబాద్ మహానగరంలో ఇప్పటి వరకు కార్లు, ఆటోలనే ట్యాక్సీలుగా చూసాం. ఇకపై ద్విచక్ర వాహనాలు అంటే మోటార్ బైక్స్ కూడా ట్యాక్సీలుగా నగరంలో హల్చల్ చేయనున్నాయి. సింగిల్ ప్యాసింజర్స్ కోసం ఈ బైక్లు త్వరలో సేవలందించనున్నాయి. ఇందుకోసం రవాణా శాఖ కసరత్తు పూర్తి చేసింది. ఈ నెల 13వ తేదీ ఈ ట్యాక్సీలను మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభించేందుకు శాఖ ప్లాన్ చేస్తుంది. డ్రైవర్ల ఎంపిక, వాహనాల అనుమతి ప్రక్రియను వేగవంతం చేసింది. ప్రముఖ ట్రావెల్ సంస్థ యూబర్తో కలిసి చేపట్టిన ఈ ప్రాజెక్టులో భాగంగా ఆసక్తి గల 2 వీలర్ ట్యాక్సీ డ్రైవర్ల నుంచి శనివారం ఆర్టీఏ అధికారులు దరఖాస్తులను స్వీకరించారు. నగరంలోని ఖైరతాబాద్, సికింద్రాబాద్, మలక్పేట్, బండ్లగూడ, అత్తాపూర్, ఉప్పల్, ఇబ్రహీంపట్నం, మెహదీపట్నం, మేడ్చల్ తదితర ఆర్టీఏ కార్యాలయాల పరిధిలో దరఖాస్తుల ప్రక్రియ కొనసాగింది. మరో 2 రోజుల పాటు డ్రైవర్ల ఎంపిక జరుగుతుంది. ఖైరతాబాద్ లో నిర్వహించిన ఎంపిక ప్రక్రియను హైదరాబాద్ జేటీసీ పాండునగర్ నాయక్ పర్యవేక్షించారు. పదుల సంఖ్యలో డ్రైవర్లు ముందుకు వస్తున్నట్టు అధికారులు తెలిపారు. అధికారులు ఇంత గుట్టుగా ద్విచక్ర ట్యాక్సీలను ప్రవేశపెట్టడంపై పలు అనుమానాలకు తావిస్తోంది. Like and subscribe Eagle Media Works.